రండి సార్, బయలుదేరినారు. బయలుదేరినప్పుడు ఎక్కడికి మేము అడగకూడదు, మీరే చెప్పేస్తే వీడియోలో కవర్ చేసుకుంటాము. మేమైతే ప్రజెంట్ ఇద్దరు కలిసి ఇండియన్ బ్యాంక్ కలుపులకి వెళ్తాం. అవునా? బ్యాంక్లో వర్క్ ఉంది కాబట్టి బిల్స్ అవి ఉంటాయి కదా. బ్యాంక్లో వర్క్ అంటే మీ పర్సనల్ వర్కా, ట్రస్ట్ మీద వర్క్ అండి? ఇంకా ట్రస్ట్ మీద వర్క్. ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ వర్క్లు అంటే ఏముండవు. ట్రస్ట్కి సంబంధించిన పేమెంట్లు అన్నీ ఉన్నాయి. అవి తీసుకెళ్లి బ్యాంక్లో వెళ్ళి డిపాజిట్ చేయడానికి పోతాను. ఇప్పుడు ట్రస్ట్లో మీరెవరండి? నేనైతే ట్రస్ట్లో మేనేజర్ని. మీరండి? నేను అకౌంట్ సెక్షన్ చూస్తాను. మీరిద్దరు ఒకనాటి ఇద్దరు దాదాపు చాలా సంవత్సరాల పాటు కలిసి పనిచేసాము. సో అదే ఫ్రెండ్స్, నా స్నేహం ఇప్పుడు కొనసాగుతా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అబ్బా. సరే, క్షేమంగా పోయి లాభంగా రండి. ఓకే, నమస్కారాలు. చూస్తుంటే ఎప్పుడు వెళ్దాము మంజలం గారికి, కానీ నాకు ఎంత ఇష్టం. ఫ్రెండ్స్, ఈ పూట మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అనమాట. ఈరోజు మన ఆశ్రమానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఏదో ప్రోగ్రామ్ ఉండి వచ్చారంట. దాంతోపాటు ఈ రకంగా మన ఆశ్రమం కూడా విజిట్ చేయాలని, ముఖ్యంగా నన్ను చూడాలని వచ్చారంట. ఇక్కడ ఆ నన్ను చూడాలా అనే మాట ఏమంటే వచ్చే వాళ్ళందరూ కూడా 99% నన్ను చూడాలని వచ్చేవాళ్ళే. అసలు ఆశ్రమ వాసం చూడాలనే మాటనే మర్చిపోతున్నారు నన్ను చూసే దీంట్లో. ఏముందో తెలియదు కానీ నేను హరికథ గానం చేస్తాను. నా పేరు మండూరు లక్ష్మి. 24 hours చెప్పి రికార్డు సృష్టించాను. ఆపకుండా భోజనం చేయకుండా ఒక రాత్రి, ఒక పగలు, మరో రాత్రి అలాగా. నేను మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టి అసలు ఎప్పుడు వెళ్ళి కలుద్దాము. మొన్న మీరు శారీస్ పెట్టారు కదా, అది చూసి ఏమనుకున్నా తెలుసా, మా బోటు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్గా రాబోయే వీడియోల్లో అవి కూడా మీరు చూస్తారు, మీరు కూడా పాల్గొనొచ్చు కూడా. తప్పకుండా నాకు అవకాశం కలిగి చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కూడా చెప్తున్నాను ఏమంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు కొన్ని వీడియోలు ఏమంటే, ప్రోగ్రామ్ అనేది ఒక స్టార్ట్ చేస్తున్నాను మన వాళ్ళ ద్వారా అన్నట్లుగా. దాంతోపాటు అంటే మన వాళ్ళతో పాటే కాకుండా మన అభిమానులతో, మన అతిథులతో కూడా ఆ రకంగా ప్రోగ్రామ్ అనేది పెడదామని అనుకుంటున్నాను. కాకపోతే ఎవరు కూడా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా ప్రవర్తించద్దండి. ఎందుకంటే ఉండే అభిమానులు ఎవరో మనకు తెలియదు, నేను మీకు బాగా తెలుసు. కాకపోతే మీరు నన్ను వీడియోలో చూస్తారు, వీడియోల ద్వారా పరిచయం ఉంది. కాకపోతే ఏమంటే బయట వచ్చేవాళ్ళు నాకు తెలియదు కదండి, వీళ్ళు కూడా నాకు పరిచయం లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా మంచి మనసుతో మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తూ మేము పెట్టే ప్రోగ్రాంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే వీడియోలో అది కూడా మీరు చూస్తారు, మీరు కూడా దాంట్లో ఒక భాగస్వాములు కావచ్చు. నాన్న దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. ఎప్పుడు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా నాకు బిడ్డల్లాగా. నిజంగా నేను మాటల్లో చెప్పలేను నాన్న. మండూరు లక్ష్మి అంటారు, మాది తెనాలి. ఏమనుకోకపోతే ఒక మీ తీయని గొంతు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నిరంతరము నిన్ను తలచు మనసి తిరుమలరా, స్థిరముగను నెలకొల్పిన హృదయముకు వెలరా. వెంకటాద్రిపై వెలసిన వెంకటరమణ, వెంకటాద్రిపై వెలసిన వెంకటరమణ. సప్తగిరుల సార్వభౌమ వెంకటరమణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. మొక్కు తీర్చుకొనుటకిచ్చు ముడుపులేలరా, నియమములో పెంచిన తలనీలాలీలరా. మొక్కు తీర్చుకొనుటకిచ్చు ముడుపులేలరా, నియమములో పెంచిన తలనీలాలీలరా. కాసులిచ్చు కలిమి అడుగు కాంతలేలరా, కాసులిచ్చు కలిమి అడుగు కాంతలేలరా. సర్వ సమర్పణ చేయుట చాల మేలురా. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ.
వెంకటహరణ చపలమైన చిత్తముతో జపములేలరా స్వార్థము స్మరించలేని స్మరణ ఏలరా చపలమైన చిత్తముతో జపములేలరా స్వార్థము స్మరించలేని స్మరణ ఏలరా తనువు అర్పణము చేయని దాస్యమేలరా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తనువు అర్పణము చేయని దాస్యమేలరా సర్వ సమర్పణ చేయుట చాలా మేలురా వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ హరి హరి నారాయణ నారాయణ ఆది నారాయణ వేద పారాయణ హరి హరి నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒక తమ్ముడు మరదల్లాగా ఏం లేదు నాన్న స్టేజీలో ఒక్కసారి వీళ్ళందరినీ కూర్చోబెట్టండి, 2 ఇన్స్ట్రుమెంట్ వాళ్ళని తీసుకొచ్చి నేను కథాగానం చేస్తా. ఒక 1 hour అయినా ఇవ్వండి నాకు. తప్పకుండా. ఎందుకంటే ఇందాక అక్కడ లోపల ప్రవేశించేసరికి మనస్సు ఎక్కడో వెళ్ళిపోయింది. అసలు వీడియోలో చూసేటప్పుడు మీరేదో వినాయకుడు బొమ్మ రాళ్ళు తెచ్చుకున్నారు, వినాయకుడు బొమ్మ పెట్టుకున్నారు, పదే పదే అదే చూస్తూ ఉంటా తల్లి. అది నా మనస్సుకు నచ్చాలి. మీరిద్దరూ నచ్చారు, ఇంతమందిని మీ హక్కున చేర్చుకున్నారు. వాళ్ళను మీ బిడ్డల్లాగా, వాళ్ళకంటే చిన్నవారైనా వాళ్ళను మీ బిడ్డల్లాగా చూస్తున్నారు. కాబట్టి నాకు పదే పదే మీ వీడియోలు అసలు మీ మాటలు వింటుంటే ముద్దొస్తాయి నాకు. ఎందుకు కర్ణాటకలో మంజు కర్ణాటక నేను మా అక్క ఎప్పుడు వెళదాం, ఎప్పుడు నన్ను పిలుస్తుంది, నేను వెళ్ళాలి. ఇలా మా పాప రూపంలో మా అన్నయ్య గారి రూపంలో ఇలా నేను రాగలిగాను అనుకోకుండా మొగలీశ్వర స్వామి ఆశీస్సులు అందువల్ల ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మిమ్మల్ని చూడాలి అని ఈ రోజు స్వామి నాకు సూపర్ గా ఏం ఆ రోజు అడుగుతుంటారు వాళ్ళని, అవన్నీ వింటూ ఉంటారు. చిప్పన్న యాదవ్ చాలా సంతోషం. మండూరి చిప్పన్న యాదవ్ గారు మర్యాద మర్యాద ఒకసారి చెప్పండి. మండూరి లక్ష్మీ కుమారి గారు తిరుపతి దేవస్థానంలో హరికథా గానం చేశారు. మీరే చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పేదానికన్నా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడేమంటే తను మన అభిమాని, మన అతిథి, తనని తనే పరిచయం చేసుకుంటారు. నేను మామూలుగా అందరినీ మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు, ఈ రోజు వచ్చిన అతిథులను పరిచయం చేస్తాను. మాది తెనాలి పట్టణం, తిరుపతిలోని స్వామివారి సేవలో 35 సంవత్సరాలుగా ఉంటున్నాము. స్వామివారి సేవలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హరికథా గానం చేస్తూ ఎంతోమంది ఆశీస్సులు పొందుతూ ఎన్నో సన్మానాలు పొందుతూ ఈనాడు మా చిరంజీవి తిప్పయ్య గారు, చిరంజీవి మంజులమ్మ గారి ఆశ్రమానికి మేము ఇచ్చేసాము పొంగనూరు దగ్గరలో. వారిని చూడాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాను. స్వామివారి ఈ రోజుకి నన్ను ఏడుకొండల స్వామి, ఆ మొగలీశ్వర స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. నేను వారిద్దరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఎప్పుడైనా వారి ఆశ్రమంలో 1 గంట అయినా నేను హరికథా గానం చెయ్యాలని నా కోరిక. ఓం నమో వెంకటేశ్వర. మా కోరిక కూడా అదే. ఆనందం కలిగి నాకు నిజంగా అభిమానులు ఇలాంటి వాళ్ళు ఉండడం నాకు వెళ్ళొస్తాను. ఫ్యాన్లు తిరుగుతా అంటే అది ఒక రకంగా డిస్టర్బెన్స్ అవుతుంది. దానికి ఆఫ్ చేసేది ఆన్ చేసేది. అదే
ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఈ రోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు. వీళ్ళేమంటే మన వీడియోలు చూస్తారా లేదా నాకు తెలియదు, చూస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మన రవి అప్ప వాళ్ళ బంధువులు, రవి అప్పని చూసేకి వచ్చారు. అదే విధంగా ఆశ్రమాన్ని కూడా విజిట్ చేశారు. భోంచేయమంటే భోంచేసి వచ్చారంట ఆల్రెడీ. అవును, ఆశ్రమానికి వచ్చే ముందు మీరు భోంచేయకుండా రావాలి కదా, భోంచేసి వస్తాను. ఆశ్రమ భోజనాలు ఎలా ఉంటాయో కూడా టేస్ట్ చూడాలి కదా మీరు. సరే, ఓకే. కానీ ఇక్కడేమంటే ఇంకోసారి రావాలంటే ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి. మేము ఉంటేనే గేట్ ఓపెన్ చేస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే అట్లెందుకు అంటే ఇంతమంది ఉన్నాడు, సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా నాన్న. దానికని ఒకసారి అనుకోవచ్చు అంత ఇదే అన్నట్లుగా, అంత ఇదిగా ఉంటేనే ఇంత చేయగలుగుతాం, లేకపోతే లేదు. అతను నెంబర్ నా దగ్గర ఉంది, ఊర్లో ఉంది, నేను దాన్ని యూజ్ చేసుకోలేదు, దాని వల్ల చేయలేదు. పర్వాలేదు, ఎట్లా కరెక్ట్ గా మేము వచ్చే టైమే కాబట్టి ఉండమని చెప్పాం, లేకపోతే ఇంకా ఏం చేయలేము. మేము వచ్చే టైమే కాబట్టి ఉండండి అన్నట్లుగా. సరే, మాట్లాడరా రవితో. ఏమంటారు రవిప ఆలోచన? అంతా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాం. కోడలు ఈ భర్త నాకన్నా పెద్ద ఆయన, ఈ మధ్య ఎక్స్పైర్ అయిపోయినారు ఆయన. మా చెల్లె వాళ్ళిద్దరు వచ్చి ఈ అమ్మకి చెల్లెలు బిడ్డ. ఇక్కడ మాది పొలం ఉయ్యాల మెట్లు అంటాం. వీళ్ళది వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఉయ్యాల మెట్లు. ఇక్కడ నుండే వచ్చారు మీరు? చిత్తూరు. వీళ్ళు ఊకూరు. ఇక్కడ మేము మా పెద్ద మా అమ్మ కన్నా పెద్దది కాబట్టి మరి ఈ అమ్మ చెల్లెలు బిడ్డ దగ్గరికి వచ్చింది. ఇంకా మరి వెళ్దామంటే తీసుకొని వచ్చి మేము 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఇక్కడ రావాలని. ఆ సమయానికి మా పిల్లల బర్త్డే అప్పుడు వద్దాం అనుకునేది, అది ఎట్లా కాంటాక్ట్ అవ్వలేదు. లేక ఇంకోటి ఏమంటున్నా, ప్రతిదీ కూడా భగవంతుని నిర్ణయం. మనం అనుకునేది అనుకోవచ్చు, కాకపోతే అది జరగాలంటే భగవంతుని ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే లేదు, అంతే కదా. ఆ రకంగా నేను అది నమ్ముతాను, అట్లే అనుకుంటాను నేను. ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా మనం చేసేసి, ఇప్పుడు నేను ఇంత చేస్తున్నాను, ఇది నేను చేసేస్తున్నాను, నా గొప్ప అంటే అది కరెక్ట్ కాదు. చేయడం అనేది అందరితో కాదు, మీరు చేస్తా అన్నారు. మీరు చేసే దీనికి మా వంతు సహకారం మేము కూడా అందిస్తాం ఖచ్చితంగా, తప్పకుండా. నెక్స్ట్ ఏదైనా అట్లా ఉంటే కూడా ముందుగానే ఏమైనా బుక్ చేసుకోండి, అన్నదానం ఏదైనా చేద్దాం. కానీ మీకు ఏదైనా ఆశ్రమానికి ఏదైనా కావాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. అంటే అట్లా కాదు, ఏదైనా కొరతగా ఉండేవి ఏమన్నా ఉంటే వస్తువులు కొనడం ఇలాంటివి. ఇక్కడ ఎట్లా అంటే ఎక్కడ ఎవరిని ఏది నేను అడగంది లేదు, అడగబోయేది లేదు. మీరు ఎప్పుడు చేయాలనుకుంటారు భోజనాలు అలాంటివి కాకన్నా మీరు ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రవి ఎప్పుకో నాకో చెప్పండి, ఆ టైంకి మనం చేద్దాం. ఎప్పుడో మీరు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో కాబట్టి చేద్దాం. ఎప్పుడైనా మీరు ఏమైనా చేయాలంటే వృధా అయిపోతే వేస్ట్, ఉపయోగపడాలి. కరెక్ట్.